అందరికీ నమస్కారం. విచ్చేసిన పెద్దలకి, ఇక్కడ ఆదివారం అయినా మీ కుటుంబాలన్నీ వదిలేసి మా కోసం ఇంత ప్రేమ చూపించి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి నమస్కారం. తొమ్మిది సంవత్సరాలు అయింది ఈ స్టేజ్ ఎక్కి. డైరెక్టర్ గారికి ఎన్ని జన్మలు ఎత్తిన రుణం తీర్చుకోలేను. 9 సంవత్సరాలు అంటే 2 జనరేషన్స్. ఇప్పుడు ఈ కాలంలో ఇంత గ్యాప్ ఇచ్చి కూడా మధ్యలో సినిమాలు మొదలు పెట్టాను. లాక్డౌన్ వచ్చింది, పర్సనల్ రీజన్స్ వల్ల ఆపడాలు జరిగింది. ఇదిగో సినిమా, అదిగో సినిమా. 11 నెలల నుంచి నాకు సినిమా తప్ప ఏం తెలియదు. గృహప్రవేశం సినిమాలో 11 నెలలకి యాక్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్గాను, పెద్ద అయిన తర్వాత 19 సంవత్సరాలకే దొంగది. నాకు నిజంగా ఏదేదో మాట్లాడదామని వచ్చాను, కానీ సడన్గా ఆ ఏవి చూసిన తర్వాత, అన్నా నీ ప్రేమ చూసిన తర్వాత నాకు నేను మీకేం డబ్బు ఇవ్వలేదు, మీకోసం ఏమి చేయలేదు. గత 9 సంవత్సరాలు మీకు దూరంగా ఉన్నాను. ఎప్పుడో చేసిన నేను మీకు తెలుసా, ఎప్పుడో చేసిన మిస్టర్ నుకే, ఎప్పుడో చేసిన కరెంటు తీగ పోటుగాడు. 9 సంవత్సరాలు అయినా కూడా ఈ రోజుల్లో 1-2 సంవత్సరాలు ఇస్తేనే మర్చిపోయే రోజుల్లో 9 సంవత్సరాల తర్వాత కూడా ట్విట్టర్లో కానీ ఇంటర్నెట్లో కానీ ఎక్కడ చూసినా అన్నా సినిమా చేయి, కమ్బ్యాక్ ఇవ్వు, సినిమా చేయి అని ప్రతి ఒక్కరు అంటుంటే నాకు వాళ్ళకి ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలో కూడా అర్థం కాలేదు. సినిమానే థ్యాంక్స్గా చెప్పాలి. సొంత వాళ్ళే దూరం పెట్టే రోజుల్లో మీరింత దగ్గర చేర్చుకొని నాకు ఇంత ప్రేమిస్తున్నారంటే, ఈ గుండె ఎంత ధైర్యంగా ఉందంటే అది మీరే, అది మీరందరూ. నాకు ప్రస్తుతం ఈరోజు నా భార్య, 2 పిల్లలు తప్ప పెద్ద కుటుంబం. వాళ్ళకి, నా బిడ్డకి, నా కూతురికి, నా కొడుక్కి నా కుటుంబం ఏది అంటే, ఇదిగో అమ్మా నీ కుటుంబం అని చూపించే గర్వంగా ఒక ధైర్యం ఇచ్చారు మీరు. ప్రతి ఒక్కరికి, నాకు ఇంత ప్రేమించిన ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్కరికి మీ పాదాలకి వందనం. ముఖ్యంగా మీడియా, ఇంత జరుగుతున్నా, ఎన్ని జరుగుతున్నా, ఎప్పుడో సినిమాలు చేసి ఎప్పుడో వాళ్ళు ముందుకు వచ్చిన మనోజ్ కోసం, మనోజ్ కష్టాల్లో ఉన్నాడు, వీడి వైపు న్యాయం జరగాలని ఎంతెంతో పెద్దల్ని ఎదిరించుకొని మరీ మీడియా ఛానల్ నిలబడి, వాళ్ళకి ₹1 ఇకపోయినా ఈ రోజుల్లో పెయిడ్ ఇవన్నీ జరుగుతున్నా ₹1 లేకుండా మీడియా ఛానల్ అందరూ న్యాయం పక్కన నిలబడి నాకు సపోర్ట్ ఇచ్చినందుకు పేరున ప్రతి ఒక్కరికి మీ పాదాలకు వందనం అండి. అలాగే సోషల్ మీడియా అనేది వచ్చింది ఈ గ్యాప్లో. అండ్ సోషల్ మీడియాలో తమిళ్లో మీరు వీడియోలు చూస్తున్నాను, మీ పేర్లు తెలియదు, మీ పేజీలు చూస్తున్నాను. అమ్మ, పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు, నేనెవరో తెలియదు, మీకు ఆ పర్సనల్ తెలియదు. ఒక సినిమాగా, ఒక బయట మనోజ్గా తెలిసే తప్ప, ఒక ఇంటి మనిషిగా ఓన్ చేసుకొని నా కోసం మీరందరూ నిలబడి నాకు ఇంత సపోర్ట్ ఇచ్చారంటే, అది ఏ జన్మ, ఏ రుణం, ఏ జన్మ, ఏ పుణ్యం చేసుకున్నానో, నా తల్లిదండ్రులు ఏ పుణ్యం చేసుకున్నారో నాకు ఇవంతా ఈరోజు ఇంత ప్రేమ దొరికింది. పేరున థ్యాంక్స్ అండి. మీకు తెలుసు సోషల్ మీడియా, మీరు ఏదైనా ఒక తప్పుగా వేస్తే మీ మీద రప్ప స్ట్రైకులు పడిపోతాయి, మీ ఛానల్ను మూసేస్తారు, బెదిరింపు ఈమెయిల్లు వస్తాయి. అయినా కూడా డోంట్ కేర్ అని నాకు నిలబడారు చూడు, అది చాలా మా జన్మకి. ఇన్నాళ్ళ తర్వాత భైరవం అనే సినిమా ఈరోజు తీసి షూటింగ్ చేసి గొప్పగా ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే దానికి ఇక్కడ నిలబడిన ప్రతి ఒక్కరూ కారణం. ముఖ్యంగా ప్రొడ్యూసర్ గారు, రాధామోహన్ గారు,
శ్రీధర్ గారు, మీరు ఎంతో ప్యాషన్ కాకపోతే ఇలా మేము గ్యాప్ ఇచ్చి మాకు ఈ మధ్యకాలంలో హిట్లు లేవు, నేను అప్పుడు కూడా పెద్ద పెద్ద గొప్ప గొప్ప సినిమాలు చేయలేదు, ఏదో నాకు నచ్చింది నాకు తోచింది ఏదో డిఫరెంట్గా చేసుకోవాలని చేసుకుంటూ వెళ్ళిపోయారే తప్ప అంతంత గొప్పవాడిని కూడా కాదు. అలాగ మా అందరినీ మా ముగ్గురిని చూసి ధైర్యం చేసి మీరు ఈరోజు నిలబెట్టి 50 కోట్ల వరకు ఖర్చు పెట్టి సినిమా తీశారంటే రియలీ సార్, యూఆర్ రియలీ గ్రేట్ సార్. నిజంగా అండి, ఆయన కోట్లు సంపాదించాలనుకుంటే ఆయన ఎన్నో బిజినెస్లు ఉన్నాయి, అక్కడే ఉండుంటారు. వచ్చి ప్యాషనెట్గా సినిమాలు తీయాలని చెప్పి ఈరోజు నిలబడి ఈ సినిమా కోట్లు సంపాదించే మైండ్ సెట్లు అయితే రారండి. సినిమా తీస్తున్నాం, సినిమాకి డబ్బు పెట్టారు, స్టోరీకి డబ్బు పెట్టారు. హ్యాట్స్ ఆఫ్ రాధామోహన్ గారికి, శ్రీధర్ గారికి. అలాగే నా రక్తం అయిన నా డైరెక్టర్ విజయ్ గారు, సార్ మీకు థ్యాంక్స్ అనేది నాకు ఇంగ్లీష్లో థ్యాంక్స్ అని చెప్పడం నాకు నా ఇంగ్లీష్లో బాగా తెలిసిన పదం అదొకటి, అంటే సారీ, అది రెండు బాగా చెప్తా ఇంగ్లీష్లో. కానీ సార్ మీరు ఈ క్యారెక్టర్కి మీరు ఇంతకుముందే పెద్ద సూపర్ హిట్లు ఇచ్చారు, మీరు పిలిస్తే ఇంకా ఎంతెంతో పెద్దోళ్ళు వచ్చి ఉంటారు, తమిళనాడు నుంచి సూపర్ స్టార్లు వచ్చి ఉంటారు, బాలీవుడ్ నుంచి మీరు తెచ్చుకోగలుగుతారు. ఇవన్నీ కాదని తిరుపతివాడు గుర్తుకొచ్చాడు చూడండి సార్ మీకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. జీవితాంతం రుణపడి ఉంటాను.